పిల్లతో అతికించుకుంటే కూడా ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే మళ్ళీ వాళ్లకు ఆ బ్లాక్ స్కిన్ వస్తుంది. జీన్స్లో సమస్య ఉంది, అవుట్వర్డ్ లుక్స్లో కాదు. ఇక్కడ బయట నుంచి ఏం మార్చలేము, లోపల నుంచి మార్చాలి. ఇప్పుడు ఒకరిని వైట్ స్కిన్ మ్యాన్గా మార్చాలంటే వాడిని ఏం చేయాలంటే కాలములో వెనుకకు ప్రయాణించి వాడు ఈ బ్లాక్ స్కిన్ కుటుంబంలో పుట్టకుండా వైట్ స్కిన్ కుటుంబంలో పుట్టేటట్టు చేయాలి. దట్ ఇస్ ద ఓన్లీ వే. అంటే అన్డూ హిస్ బర్త్, వాళ్ళు పుట్టుకనే అన్డూ చేశారు. మనం పుట్టేసి బ్రతికేస్తున్నాము. మనల్ని పరిశుద్ధులుగా మార్చాలంటే ఇంత ఇంపాసిబుల్ టాస్క్, అది ఇంత హోప్లెస్ టాస్క్. ఎవరు పూనుకోరు. యెహోవా దేవుని స్థానంలో ఒక కెరూబు కానీ సెరాఫ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతో పవర్ఫుల్, శక్తి సంపన్నులు, జ్ఞానవంతులు. వాళ్ళైనా ఈ పడిపోయిన మానవ జాతిని రక్షిద్దామని వాళ్ళు పూనుకోరు, వాళ్ళకి చేత కాదు, ఇంపాసిబుల్. మరి ఏం చేస్తారు వాళ్ళు ఉంటే? ద హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్ వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే, ఎందుకొచ్చిన గొడవ, ఈ ఇద్దరు ఆదాము హవ్వలను నాశనం చేసి కొత్త మట్టి ముద్ద తీసుకొని కొత్త ఆదాములు చేసి మళ్ళీ కొత్త హవ్వను చేసి స్టార్ట్ ద స్టోరీ ఆల్ ఓవర్ అగైన్. కథ అయిపోయి అంత సింపుల్. వీళ్ళను కోట్ల మందిని బుట్టించడం ఎందుకు? వాడు పుట్టుకతోనే చిరుతపుల్లి మచ్చల్లాగా మచ్చలు పెట్టుకుని పుట్టడం ఎందుకు? మళ్ళీ ఈ మచ్చలు తీసేద్దామని ఎందుకు ఈ తలకాయ నొప్పి? ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక పాటలో బేతాళ జాన్ గారు రాశారు, మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను మించ ప్రేమించిన. ముందు దేవుడు తెలుసుకున్నాడట, అసలు మంచి అనేది వీళ్ళు పుట్టనే పుట్టదు. ఇట్స్ అన్ ఇంపాసిబిలిటీ. ఆదాము కొడుకు వీడు, ఆదాము కూతురు ఈమె. మంచి అనేది పుట్టించడము అసలు అసంభవం అని దేవుడు ఎరిగి అయినా సరే ఆ ఇంపాసిబిలిటీ నేను చేస్తానని ఎంచ శక్యము గాని మంచి నాలో పెంచిన బేతాళ జాన్ గారి పాట. ఆ పాట నా యవ్వన ఆరంభంలో ఎన్నోసార్లు పాడుకొని ఏడ్చేవాడిని. ఆ యేసు నన్ను ప్రేమించినావు పాట పాడుకొని ఏడవటమే, ఒక్కరిని కూర్చొని. ఆ చరణం పాడుకుందాం ఒకసారి. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యము గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యము గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి అనేది నాలో పుట్టదు అని నీ ఎరిగి నాలో ఎంత శక్యము కానీ మంచిని పుట్టించాలని నన్ను ప్రేమించావు అంటారు. అసంభవం అనుకున్న తర్వాత మళ్ళెందుకు పూనుకున్నావయ్యా ఈ పనికి అంటే, ఏదైతే సంభవం కాదో, అసాధ్యమో దానిని చేసేవాడే దేవుడు. God is a person who can achieve and work out the impossible things. He is the God of impossibilities. అసంభవమైన వాటిని సాధ్యపరిచేవాడే దేవుడు. దేవుడు
అనే పదానికి ఉన్న నిర్వచనాలలో అనేక డెఫినేషన్స్ ఇదొకటి. ఆరంభము లేనివాడు, అంతము లేనివాడు, ఇట్లా ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఇదొక నిర్వచనం. అసాధ్యములను సాధ్యపరిచేవాడు దేవుడు. ఏదైతే అదర్వైజ్ ఇంపాసిబుల్, ఇంకా ఎవరు వచ్చినా సాధ్యం కాదనే కార్యం ఏదైతే ఉందో ఆయన అది అయ్యేటట్టు చేస్తాడనమాట. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, అగోచరుడు. ఎలా చేస్తాడంటే మనం ఎలా చెప్పగలం? కొంతమంది దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద మిరకల్స్ ఆఫ్ ద బైబిల్. ఒక బుక్, కొన్ని బుక్సే వచ్చినాయి బైబిల్ మిరకల్స్ ఎక్స్ప్లెయిన్డ్ అట. ఇప్పుడు పుల్పిట్ మీద ఉన్న వాళ్ళని తిట్టడం నాకు ఇష్టం ఉండేది, కానీ అదే ఎంత పెద్ద హౌలగారు వీడు అనుకున్నాను నేను. మిరకల్స్ ఎక్స్ప్లెయిన్డ్ అంట. వన్స్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఇట్ ఈస్ నో మోర్ ఎ మిరకిల్. మిరకిల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, అంతే కదా. అర్థము కానిది వివరించజాలనిదే అద్భుతం. నువ్వు వివరించి చెప్పినా కదా అద్భుతం ఎందుకు అవుతుంది? చాలా మంది జ్ఞానులం అనుకుంటూ బుద్ధిహీనంగా మాట్లాడతారు. ఎర్ర సముద్రం ఎట్లా చీలింది అంటే దానికి ఏదో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంట. అరే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏం ఉండదు. అబౌట్ ద సైన్స్ ఉన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని శక్తి ఈ సైన్స్ యొక్క పరిమితులను అధిగమించి, ధిక్కరించి, డిఫై చేసి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాంటి మహాద్భుతం, అద్భుతములలోకెల్లా మహాద్భుతం మన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆదాము కుటుంబంలో పుట్టి మనకింక వేరే హోపే లేదు. మనందరం కట్టగట్టుకొని ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పోయి మొత్తం గొర్రెల మంద పోయి పడ్డట్టు అగ్నిగుండంలో పడాలి. ఇంకా బయటికి రాకుండా యుగ యుగములు బాధపడుతూనే ఉండాలి. అది మన పట్ల న్యాయము. మనకున్న ఏకైక ఆప్షన్ అది, వేరే ఆప్షన్ లేదు. ఈ నరకానికి వెళ్ళవలసిన జాతిలో నుండి మనలను పరలోకానికి తీసుకెళ్ళాలి. వీరిలో పాపము లేకుండా చేయాలి. పాపం లేకుండా చేయాలంటే ఎంత ఇంపాసిబిలిటీ అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. పకోడీ చేస్తాం. లాస్ట్ టైం చాలాసార్లు ఈ ఉదాహరణ కూడా నేను చెప్పాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది జ్ఞాపకం ఉండి ఉంటుంది. లేకుంటే క్రిస్మస్ అప్పుడు డోనట్స్ చేస్తాం. ఆ డోనట్స్ ఎట్లా చేస్తాము ఏమండి? పిండి, మైదా పిండి తీసుకొస్తాము. తర్వాత దాంట్లో పాలు, గుడ్డు, బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు సాల్ట్ కూడా కదా, షుగరు అవన్నీ వేసి గుడ్డు, పాలు, బేకింగ్ సోడా, తర్వాత లిటిల్ సాల్ట్. ఏ స్వీట్లోనైనా చిటికెడు ఉప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఇంత నామకే వాస్తే ఇంత ఉప్పు వాడకపోతే స్వీట్ కూడా స్వీట్గా ఉండదు. అదొక రహస్యం. ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్వీట్లో ఉప్పు ఎందుకంటే కూరలు వేయాలి కానీ అనుకోకండి. ఏ రోజున చిటికెడు ఉప్పు అయితే పడాలి. అప్పుడే దానికి మొత్తానికి వాతావరణం మారిపోతుంది. సరే, డోనట్స్. పకోడీ ఉదాహరణ చెప్తే అయ్యగారికి అది ఒకటే తెలుసు అనుకుంటారని ఇప్పుడు డోనట్స్. మా ఇంట్లో ఫ్యాక్టరీ ఉండేది. మా పెద్ద కుటుంబం కదా. క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంట్లో ఇంత సంచులు నిండా డోనట్స్, అరిసెలు, కజ్జికాయలు అన్నీ నింపి నాది డ్యూటీ అనమాట. ఇంట్లో ఒక్కరిని మగ పిల్లలు కదా, సైకిల్ మీద కయించి అంటారు ఇట్లా తోటి కాలనీ మొత్తం పంచిపెట్టాల ఇవన్నీ పిండి వంటలు. అది ఎట్లా చేస్తారో చూశాను అన్నమాట. సో కోడిగుడ్డు, పంచదార, పాలు, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు. అది కరగదు, షుగర్ కరగదు. ఎందుకంటే గుడ్డు చిక్కటి ద్రావకం కదా, అది కరగాలంటే చాలా కష్టం. చెమటలు వచ్చేస్తుంది, కొట్టి 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 అసలు కరగదు. మొత్తం కరిగిందాక చేసి దాన్ని ఇంత బాగుంటుంది. అసలు పండుగ అంటే ఎట్లుందంట.
అంత అయిన తర్వాత బిస్కెట్లు ఎవరికన్నా డోనట్స్ పెడితే అంత మంచిగా ఉంది, కానీ దీంట్లో నుంచి గుడ్డు తీసే బాబు అంటే అది సాధ్యమా? ఎవరైనా ఏ సైంటిస్ట్ అని చేయాలా? ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ డోనట్స్లో మేము బ్రాహ్మణ్స్ అండి, మేము నాన్ వెజిటేరియన్ అస్సలు తినము, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, రిమూవ్ ద ఎగ్ అవుట్ ఆఫ్ దిస్ డోనట్ అంటే నువ్వు చేయగలవా? ఎవడేం చేయగలనా? ఆల్రెడీ నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి గుడ్డు తీసేసేది, అలాగే పకోడీ ఎర్లియర్ చెప్పినాను నేను, దాంట్లో అంతా కలిపి ఉల్లిపాయలు వేసి అది అంతా కలిపి నూనెలో ఫ్రై చేసిన తర్వాత నాకు బీపీ ఉంది సార్ దీంట్లోకి ఉప్పు తీసేయాలంటే అప్పుడు తీయగలమా? తయారీలో ఏదైతే మనలో కలిసిపోయిందో దాన్ని తీసేయడము అలాగే సాధ్యం కాదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. వీఆర్ హోప్లెస్ పీపుల్, ఐ సే వీఆర్ నాట్ గుడ్ పీపుల్. నేను నువ్వు మనుషులందరూ మన జాతి సంగతి చెప్తున్నా. మనం అమ్మ కడుపు లోపల తయారయ్యేటప్పుడు ఆ డోనట్స్ పిండి పీసుకున్నట్టు, పకోడీ పిండి పీసుకున్నట్టు తల్లి లక్షణాలు కొన్ని, నాన్న లక్షణాలు కొన్ని, మేనమామ, ఇటు తాతయ్య అటు తాతయ్య బాబాయి అన్ని అవన్నీ లక్షణాలు ఆదాము హవ్వల్లో ఉండే పాపము అవిధేయత అది కూడా కలిపి పిండి పీసుకు మనల్ని డోనట్ తయారు చేశారు. అర్థమైందా? మనం తయారైపోయిన తర్వాత అదే అప్పుడు పిండి పిసికేటప్పుడే మన లోపల ఆదాము హవ్వల పాపం వేసి కలిపి పిసికి మనల్ని తయారు చేశారు. నూనెలో కాలిన పకోడీలో నుంచి ఉప్పెట్లా తీసేయలేమో, డోనట్స్ అన్ని తయారైనాక గుడ్డు తీసేయండి ఎట్లా వీలు కాదు, మనలో నుంచి పాపాన్ని తీయడం అట్లే సాధ్యం కాదు. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం మంచోళ్ళం కాదు, ఇది డీప్గా గ్రహించునని నేను. దట్ ఈస్ ద రీజన్. నన్ను ఎవరైనా తిడితే నాకు కోపం రాదు, నవ్వుతా. ఐ జస్ట్ లాఫ్ ఎట్ దెమ్. నువ్వు మంచోడు కాదు, మంచోడు అంటే ఎవరురా మంచోడు? తిక్కలుడా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని నా దేవుని గ్రంథం చెప్పింది. మరి నువ్వు మంచోడువా? నేను కాదు, పోనీ నా సంగతి వదిలేరా, నువ్వు మంచోడు. ఎవడు మంచోడు కాదని దేవుడే చెప్తుంటే పందుల జాతిలో పుట్టి ఒక పంది ఇంకో పందిరా చేసి నీ మూతి బాగలేదు అన్నట్టున్నది. వాని మూతి అట్లే ఉంటుంది. పండుగ లిప్స్టిక్ వేసినా కూడా మూతైతే మారదు కదా. కనుక మనదంతా హోప్లెస్ జాతి. ఇది మనం ముందు గ్రహిస్తే మన రక్షణానందానికి మొట్టమొదటి పునాది పడుతుంది. అది సంగతి. ఇది మనం గ్రహించినంత వరకు దేవుడు ఎంత గొప్పవాడో, రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఇంత గొప్ప రక్షణ అని అంటాడు. ఎందుకు గొప్పది? ఏదో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, పూజా పునస్కారాలు, ఏదో పుణ్యం సంపాదించాలి, ఆ క్లాస్ అంతా కాదు ఇక్కడ. అసలు ఫ్యాక్ట్ చెబుతున్నాడు, మీరు హోప్లెస్ రేస్. అలాంటి వాళ్ళను పట్టుకొని దేవుడు అసంభవాలను సాధ్యపరిచేవాడు కనుక మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ ఆయన సిద్ధం చేశారు. कोई आसानी बात नहीं है, बच्चों का खेल नहीं. ఏంటంటే త్రికాల రక్షణ చేశాడన్నమాట. 3 phases ఆఫ్ సాల్వేషన్ ఏర్పాటు చేశాడు. దేవుడు అంత ఖతర్నాక్ మేధావి. అదేంటి? వర్షిప్ ఎవ్రీడే థింకింగ్ ఆఫ్ మై సాల్వేషన్. వరే వాహ్, ఎంత మేధావి తండ్రి దివని రోజు ఒకసారి ఆయనకు తప్పకుండా దండం పెట్టుకుంటాను నేను. మన రక్షణను ఆయన 3 దశలలో చేయడానికి ఆయన ఒక ప్రణాళిక రచించిన. ఆ 3 దశలలో ఏంటంటే, మొట్టమొదట ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడంటే, ఒక లాజిక్ను బట్టి, ఒక చట్టాన్ని బట్టి
ఒక న్యాయాన్ని బట్టి క్షమిస్తారు, అడ్డగోలుగా క్షమించడం కాదు. ఆయన మన పాపాలు క్షమించడానికి ఒక లాజికల్ లీగల్ బేసిస్ అనేది ఏర్పాటు చేశాడు శిలువ ద్వారా. అరే మీరందరూ పనికి వాళ్ళ బద్మాయిషులు, పాప స్వభావము పాప కర్మ ఆచరించిన వాళ్ళు. అయితే మీ పాపములన్నిటికీ ఈ నా కుమారుడు నీతిమంతుడు పాపరహితుడు జరిమానా చెల్లించేశాడు, పెనాల్టీ పే చేసేసాడు కనుక ఇక్కడ మీరు సంతకం చేయండి. సిలువలో ఆయన మరణించడం, తిరిగి లేవడం, దెబ్బలు తిట్టడం, రక్తం కార్చడం అంతా నా కోసమే అని సంతకం చేయండి. ఆ సంతకమే నువ్వు బాప్తిస్మం పొందడం. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. బాప్తిజం పొందినప్పుడు నా కొరకు యేసు మరణించి తిరిగి లేచాడు, ఆయన నా కోసమే నా పెనాల్టీ పే చేశాడని పబ్లిక్గా ఒప్పుకున్నావు, నువ్వు దేవుని కుటుంబంలో వచ్చావు. అప్పుడు ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కదా, నీలోని పాపాన్ని చూసి భగ్గును మండిపడుతుంటాడు. ఆయన నీ పట్ల ఆయన కోపము చల్లారుతుంది. వీడు పాపి కానీ జరిమానా కట్టేశాడుగా, జరిమానా కట్టేసినాక పట్టుకొని కొడతాడు. అవన్నీ జడ్జి గారు వీడు తప్పు చేశాడు, 5,000 రూపాయలు జరిమానా అని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. లేవు సార్ నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన వచ్చి, సార్ ఆయన బదులు నేను 5,000 కడతాను. ఓకే, ఆ డబ్బులు వీని ఖాతాలో లెక్కేసుకొని సంతకం చేసుకొని ఆయన ఎవరు పెద్ద మనిషి కడతాను అంటున్నారు. ఈ దొంగ పక్షంగా 5,000 జరిమానా వచ్చేసింది గవర్నమెంట్ ఖజానా, వాడు వదిలేయండి అన్న తర్వాత వాడు బయట తీసుకుపోయి కొట్టాడు అంటారా? శిక్షను మనం తప్పించుకున్నాము. దేవుని కోపం ఇక మన మీద లేదు, పాపము మీద ఇంకా కోపం ఉంది ఆయన, కానీ మన మీద లేదు. ఎందుకంటే జరిమానా కట్టేసాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరువాత అసలు ఈ పాపం అనేది మన లోపలికి ఎందుకు వచ్చింది అంటే, జన్మము చేత జన్యువుల ద్వారా మన రక్తంలోకి మన నరనరాన జీవ కణాలలోనికి పాప నియమము వచ్చేసింది. ఈ శరీరం ఎప్పుడు తిరగబడుతూనే ఉంటుంది. శరీరం ఆత్మకు విరోధంగా, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించినప్పుడు ఒకదాన్ని కూడా చూస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆదాము విత్తనానికి నీలో ఎలాగైతే ఒక ప్రాణం పుట్టిందో, నా వాక్యం అనే విత్తనాన్ని కూడా నీలో అలాగే నాటుతాను. లెట్ దేర్ బి ఎ న్యూ లైఫ్ బిగినింగ్ ఇన్ యూ. కొత్త గింజ ఆదాము హవ్వల విత్తనం మన లోపల నాటి మనిషి తయారయ్యాడు. దేవుని విత్తనం మన లోపల అక్షయ బీజము నాటాడు. అది నూతన జన్మ. ఇప్పుడు మన లోపల 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి ఆదాము స్వభావం, రెండవది క్రీస్తు స్వభావం. ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. ఈ 2 ఒకదానితో కుస్తీ పడతా ఉంటే మన లోపల అడుగు తీసి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనం 4 కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 కార్యక్రమాలు ఎడతెగకుండా చేస్తూ ఉన్నప్పుడు నవీన స్వభావానికి బలం వస్తూ ఉంటుంది, ప్రాచీన స్వభావం మెల్లిమెల్లిగా బలహీనమై పోతూ ఉంటుంది. 2 వస్తావులు కుస్తీ పడుతున్నారు అనుకోండి, ఏ అనే వస్తావు గెలవాలి, బి అనే వస్తావు ఓడిపోవాలి. ఓడిపోవాలంటే ఏం చేయాలా? ఇద్దరికి రోజు బిర్యానీలు పెట్టేసేస్తే కుమ్ముకొని చేస్తారు వాళ్ళు. గెలిచేది ఉండదు, ఓడేది ఉండదు. కనుక ఏం చేయాలంటే, ఎవడైతే ఓడిపోవాలో వాడు బి, గెలవాలి అనుకున్నాడు ఏ. అప్పుడు నేనైతే ఏం చేస్తానంటే, ఏ వస్తాదుకు రోజు బిర్యానీ పెడతాను, బి వస్తాదుకు రోజు ఇడ్లీ పెడతాను. బిర్యానీ తిననుకున్న బలం ఇడ్లీ వరకైతే ఉండదు. అందరూ అంటారు, లేదే బెండకాయల్లో కూడా మస్తు విటమిన్స్ ఉంటాయని. ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ దేశం మిలిటరీలోనైనా బెండకాయలు వంకాయలు పెడతారా?
అసలు పెట్టరు. మిలిటరీలో పనిచేసిన వాళ్ళు అడగండి, అక్కడ మీకు ఇడ్లీలు సాంబారు అవి ఉండదు. డైలీ కీన్స్ కాట్ అంటారు. మంచిగా దాన్ని ఇప్పుడు ఎవరైనా మటన్ బిర్యానీ ఉండే హోటల్ పేరు అంటే మిలిటరీ హోటల్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారేమో అనుకునేది. తర్వాత అడిగాను పెద్దోళ్ళని, మిలిటరీ హోటల్ అని ఉన్నది, ఒక్క మిలిటరీ అని ఎప్పుడు కనపడలేదు నాకంటే నవ్వారు పెద్దలు. రేపు పిచ్చోడా, మిలిటరీ వచ్చి ఇక్కడ తినరు. మిలిటరీ వాళ్ళు ఏ తిండి తింటారో ఆ తిండి దొరికే హోటల్ అన్నమాట. సో ఎవడైతే గెలవాలో వాడికి రోజు బిర్యానీ పెట్టాలి. ఒకరిని ఓడిద్దాం అనుకున్నప్పుడు వాడికి ఓన్లీ ఇడ్లీ పప్పు సాంబార్ పెట్టాలి. ఒక 6 నెలలు అట్లా అయిపోయిన తర్వాత కుస్తీ పెడితే డెఫినెట్గా ఇడ్లీ ఫెలో ఓడిపోతాడు, బిర్యానీ ఫెలో గెలుస్తాడు. నవీన స్వభావము గెలవాలి. నూతన పురుషుడు మనలో ఉన్న అంతరంగ పురుషుడు గెలవాలి. కొత్తగా పుట్టిన జీవం గెలవాలి. మొదటి నుంచి ఉన్న జీవం ఓడిపోవాలి. అంటే ఈ నూతన జీవానికి బిర్యానీ పెట్టడమే, బలమైన ఆహారం ఇవ్వడమే ఈ 4 కార్యక్రమాలు మనం చేయాలి. అపొస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట ఇది చేస్తున్న కొద్దీ మనలో పుట్టిన నూతనమైన జీవానికి బలం వస్తూ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన పాతోడు ఉన్నాడు ఒకడు, వాడు బలహీనమైపోతూ ఉంటాడు. కుస్తీ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైం పాత మనిషి ఓడిపోతాడు, కొత్త మనిషి గెలుస్తూ ఉంటాడు. అదే పరిశుద్ధతలో పెరగడం అన్నమాట. యు స్టిల్ స్ట్రగుల్. మహాభక్తులకు కూడా పాపముతో పోరాటం ఉన్నది. పాపంతో పోరాటం లేకుండా ఏ భక్తుడు ఉండడు ఈ మట్టి దేహం ఉన్నంత వరకు. వాళ్ళు పరిశుద్ధంగా జీవించారంటే అర్థం ఏంటి? శోధన లేదని కాదు, పాపంతో కుస్తీ పట్టలేదని కాదు. వాళ్ళకు కూడా పాపము కోరికలు అప్పుడప్పుడు పుట్టిస్తుంటాడు సైతాన్ని, కానీ వాళ్ళు గెలిచేస్తారు. ఎందుకంటే నూతన పురుషుడిని బాగా మేపి బలపరుచుకున్నారు, ప్రాచీన పురుషుడిని బలహీనపరిచేశారు. అది టెక్నిక్. అలాగా కుస్తీ బట్టి ఎవ్రీ టైం నవీన పురుషుడు గెలుస్తాడు, పాత పురుషుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ ఓడిపోయినా చేసినా వాడు లేకుండా అయితే పోడు. సిగ్గులేనోడు వాడు ఓడిపోతుంటాడు, కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ కుస్తీకి వస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ కుస్తీకి వస్తాడు. కనుక ఈ భక్తుల్లో ఒక వేదన, అయ్యో నా లోపల ఇట్లాంటి ఆలోచనలు ఎందుకున్నాయని వేదన పడతానే ఉంటాడు. దేవుని సహాయంతో ఎప్పటికప్పుడు పాపాన్ని జయిస్తాడు. ఇది వర్తమాన కాల రక్షణ. శిలువ దగ్గరికి వచ్చి దేవుని కోపమును తప్పించుకున్నది భూతకాల రక్షణ, గతకాల రక్షణ. ఈరోజు ఉన్నాం మనం ఇక్కడ. ఇంతకుముందే మనం రక్షణ పొందాం. ఎప్పుడు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కోపము తప్పించుకున్నాం. ఇప్పుడేమో ఎవ్రీడే, డే టు డే సాల్వేషన్, వర్తమాన కాల రక్షణ. భవిష్యత్ కాల రక్షణ ఎప్పుడంటే యేసు రెండవసారి వచ్చినప్పుడు ఈ శరీరమే మహిమ శరీరంగా మార్చేసి పాప నియమము దీంట్లో లేకుండా చేసేస్తాడు. ఎలా చేస్తాడంటే గొంగళి పురుగును సీతాకోక చిలుకగా ఎలా మారుస్తాడో చెప్పగలరా ఏ సైంటిస్ట్ అయినా? గొంగళి పురుగు చూసారా? బొంత పురుగు అంటారు తెలంగాణలో. గొంగళి పురుగు ఎంత అందంగా ఉంటుంది కదా, అందంగా ఉంటుందా? అసలు దాన్ని చూస్తేనే కంపరం ఎత్తిపోతుంది. చీచి ఏంటి అసహ్యం. పంది తర్వాత ఎక్కువ అసహ్యకరమైన గొంగళి పురుగే. కానీ అంత అసహ్యమైన ప్రాణి ఒక మట్టితో గూడు కట్టుకొని దాంట్లో ఉండిపోయి అది చచ్చిపోతుందా, బ్రతుకుద్దా, ఉపవాసం ఉంటుందా ఏమో తెలియదు. కొన్ని దినాలు అయినాక ఆ మట్టి షెల్ పగలగొట్టుకొని బయటకు వస్తే అందమైన రెక్కలతో, అందమైన డిజైన్, బ్రిలియంట్ కలర్స్ మెరిసిపోతూ వర్ణనాతీతమైన అందముతో గాల్లో ఎగురుతూ ఉంటుంది. మొన్నటిదాకా నేల మీద పాకింది, ఇప్పుడేమో గాల్లో ఎగురుతుంది. మొన్నటిదాకా అసహ్యంగా ఉంది, అంత వెంట్రుకలుగా.
ఇప్పుడేమో అందమైన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లాగా తయారైపోయింది. ఎలా మారిందంటే ఏమో సార్ అంటే నిర్విముఖం వేసుకొని, ఎలా మరి పెద్ద సైన్సే పెద్ద గొప్పదని చెప్తున్నావు, దేవుడు లేడంటున్నావు, ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ సైంటిఫికల్లీ అంటున్నావు, గొంగళిపూడికి ఎట్లా సీతాకోవచ్చిలక చెప్పు. అది దేవుడు సృష్టిలో పెట్టిన మహాద్భుతం. మెరుగురు పురుగులు ఉన్నాయి, అవి ఎట్లా మెరుస్తాయి? దాంట్లో బల్బ్ ఎక్కడుంది, బ్యాటరీ ఎక్కడుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉత్పన్నమై ఎట్లా ఛార్జింగ్ అవుతుంది, ఎందుకు మెరుస్తాయి అవి? ఫైర్ ఫ్లైస్ అంటారు వాటిని. మరి మామూలు ఫ్లైలో లేనిది ఏంటి, దీంట్లో ఉన్నది ఏంటిది, ఎందుకు అది నిప్పులాగా వెలుగుతుంది? ఈ ప్రకృతిలో కొన్ని అద్భుతాలను దేవుడు సృష్టించి పెట్టాడు. అటువంటి అద్భుతమే నీలో దేవుడు చేస్తానని మనకు వాగ్దానం చేయడానికి దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు రెండవ రాకడ వరకు మనం గొంగళి పురుగుల్లాగానే ఉంటాం. అంతరంగంలో మార్పు వస్తూ ఉంటుంది, బయట చూడటానికి మాత్రం గొంగళి పురుగులే. కానీ కడదూరం రోగగానే నిమిషంలో ఒక రెప్పపాటున ఈ బొంత పురుగు లాంటి శరీరం అందమైన సీతాకోక చిలుకగా చిటికలో మారిపోయింది. ఎలా మారుతుంది సార్ అని అనొద్దు, అది స్టూపిడ్ క్వశ్చన్, బికాస్ గాడ్ విల్ డూ ఇట్. ఇది ఎట్లా మారిందో అది ఎట్లా మారుతుంది. భవిష్యత్ కాల రక్షణ. ఈ మధ్యకాలంలో గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చినటువంటి అద్భుతం, నిన్ను మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసే మహాద్భుతం నీలో జరగాలంటే దేవునికి నీ పట్ల ఒక గ్యారంటీ కావాలి. ఏంటా గ్యారంటీ అంటే, ఈ వ్యక్తి పాపమును అసహించుకుంటున్నాడు, ఈ వ్యక్తి పాపమును అంగీకరించడం లేదు, పాపముతో రాజీ పడలేదు, కాంప్రమైజ్ కాదు. ఎన్నిసార్లు కుస్తీ పట్టాల్సి వచ్చినా కుస్తీ పడతానే ఉంటాడు, కానీ పాప పర్వాలేదులేక ఆ మాత్రం చేయనోడేవాడు అనే మైండ్ వీడిది కాదు అనే గ్యారంటీ ఉండాలి. ఆ ఒక్క దగ్గర నువ్వు దేవుడు కనెక్టెడ్. ద ఓన్లీ థింగ్ ఇన్ యూ దట్ కనెక్ట్స్ యూ విత్ గాడ్ ఈస్ దట్ యూ హేట్ సిన్ and God also hates sin. I will repeat the statement. నువ్వేమో గొంగళి పురుగు బ్రతుకు, దేవుడేమో అతి పరిశుద్ధుడు. నీకు ఆయనకు కనెక్టింగ్ ఏమున్నది చెప్పు? కామన్ ఫ్యాక్టర్ ఏమున్నది? ఒక్కటే ఉంది, పాపం అంటే ఆయనకు అసహ్యము, నీకు కూడా అసహ్యం. కామన్ ఫ్యాక్టర్ అది. నేను పాపాలు చూసి నేను దుఃఖపడుతున్నా, వాడు కూడా దుఃఖపడుతున్నాడు అని దేవునికి గ్యారెంటీ ఉండాలన్నమాట. అప్పుడు ఆ మహాద్భుతం నీరు చేస్తారు. భవిష్యత్ కాల రక్షణ, దేవుడు నిన్ను మార్చేసేయడం. దీన్ని ఇంకొక పదజాలంలో చెప్తే, మొదట దేవుడు పాపము యొక్క దుష్ఫలితాల నుండి దేవుడు నిన్ను నరకాగ్ని గుండంలో పడే ప్రమాదం నుండి తప్పిస్తాడు. గాడ్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క కాన్సిక్వెన్స్ అంటే నరకంలో పడడమే. ఆ బ్యాచ్లో లేకుండా నిన్ను తీసేస్తాడు. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ది పవర్ అండ్ అథారిటీ ఆఫ్ సిన్. పాపం యొక్క అధికారము నుండి నిన్ను తప్పిస్తాడు. పాపము మీ మీద ప్రభుత్వం చేయదంటాడు కదా రోమా 3వ అధ్యాయంలో. ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. సేవింగ్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ సిన్. ఈ కుస్తీ బట్టి గెలిచేది ఆ ఫేజ్ అన్నమాట. ఫైనల్ ఫేజ్ ఏంటంటే, హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క ఉనికి నుండే నిన్ను తప్పించేస్తాడు. ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఆయన చేశాడు. And he made the impossibility of your salvation possible. అసాధ్యమైన నీ రక్షణ సాధ్యమై చేశాడు. Who else can do this? ఎవరు చేయలేదు, యేసయ్య తప్ప. అయితే ఈ మధ్య ఫేజ్ ఎందుకు చూశారు?
మనం పాపంతో కుస్తీ పడుతూ ఉండడం, ఐ హేట్ సిన్ అనడం. అది ఎందుకంటే దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు, అలాగే నీవు కూడా పాపమును అసహించుకుంటున్నావు. పాపంతో నువ్వు రాజీ పడలేదన్న గ్యారంటీ దేవునికి రావాలి. అందుకొరకు మనం నిరంతరం మారు మనస్సు పొందుతూ ఉండాలి. మూల వాక్యానికి ఇప్పుడు వచ్చి పడ్డాము. అంతటను అందరూ మారు మనస్సు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. మనుషులంటే అందరూ మనుషులే, నేను మనిషినే, మీరు మనిషే కదా. నేను సంఘ కాపరిని, అపోస్తలుని, బోధకుని, ఏదేదో ఉన్నాయి నాకు. అయితే నేను మనిషినేగా, నా బోధలో పెంచబడుతున్న మీరు మనుషులే కదా. మన స్టేటస్ ఏదైనా మనందరం మనుషులు. కనుక అందరూ మారు మనసు పొందాలి. విశ్వాసులు మారు మనసు పొందాలి. యవనస్తులు, వృద్ధులు, సంఘ కాపరులు, బోధకులు అందరూ మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు గోల్ ఏంటండి? రక్షణ వచ్చేసిందంటే అయిపోయింది కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు ప్రాసెస్ అని అంటే ద రీజన్ ఈజ్ దిస్. దేవుడు భవిష్యత్ కాల రక్షణ, ఫైనల్ ఫేజ్ ఆఫ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణలోని తుది ఘట్టము, నిన్ను సీతాకోక చిలుకలాగా అందంగా మార్చే ఘట్టం, నీలో దేవుడు అద్భుతం చేయాలంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావనే గ్యారంటీ దేవునికి ఉండాలి. అందుకు నువ్వు నిరంతరం మారు మనసు పొందుతూ ఉండాలి. నీ లోపల దేవునికి అసహ్యమైన ప్రతిదాన్ని నువ్వు కూడా అసహించుకోవాలి. నీ లోపల దేన్ని చూసైతే దేవుడు బాధపడుతున్నాడో దాన్ని చూసి నువ్వు కూడా ఏడవాలి. అదే మారు మనస్సు. అలాగ నిరంతరం మారు మనసు పొందాలి. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ఒకవేళ వారమంతా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా ఆదివారమైనా తప్పనిసరిగా మారు మనసు పొందాలి. అందుకొరకు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనానికి ముందు ఏం చేస్తామంటే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సమయం ఇస్తాం. ఘోరమైన పాపాలు ఉండకపోవచ్చు. మనం నరహత్యలు, వ్యభిచారాలు, దోపిడీలు చేస్తామా? చేయలేము కదా. కానీ దాన్ని గూర్చిన తలంపైన వచ్చిందా? ఎవరిని గూర్చైనా అన్యాయంగా మనం మాట్లాడామా? దేవుడు చెయ్యమన్న పని చేయలేదా? ఏదైనా దేవుడు మనల్ని చూసి దుఃఖపడుతున్నాడా అనే స్వపరీక్ష మనకు అవసరం. దట్ గ్యారంటీస్ దట్ వీ హేట్ సిన్. పాపమును ద్వేషించడమే కాదు, అపరిపక్వత, ఇంపర్ఫెక్షన్ని కూడా ద్వేషిస్తాము. దేవుడు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణత మనలో లేకపోతే ఆ అసంపూర్ణతను కూడా ద్వేషిస్తాం. పాపాన్నే కాదు, లోపాలను కూడా, కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని కూడా ద్వేషించాలి. కనుక ఎంత ఎదిగినా ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం మనకి ఏది అవసరం చెప్పండి? మారు మనసు అవసరం. అందుకే అంతటను అందరూ మారు మనసు పొందాలి. మనం ఎవరమైనా చాలా పరిశుద్ధత కలిగిన వాళ్ళు, ఆత్మాభిషేకం ఉంది, జ్ఞానం ఉంది, వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే దేవునికి ఇష్టము కాని దీనిలో ఒకటైనా లేదా చూసుకో ఒకసారి. ఏదైనా ఉంటే పశ్చాత్తాపపడు, మారు మనస్సు పొందు. దిస్ గ్యారంటీస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ బాడీ. నువ్వు మారు మనసు పొందడం ద్వారా భవిష్యత్ కాలంలో పాపము యొక్క ఉనికే లేని మహిమ దేహం నీకు రావడానికి, అందమైన సీతాకోక చిలుకగా నువ్వు మారడానికి దేవుడు తప్పక నీలో తన శక్తిని పని చేయిస్తారని ఒక గ్యారంటీ నీకు వస్తుంది. పాపాన్ని నువ్వు ద్వేషిస్తున్నావనే గ్యారంటీ దేవునికి ఇవ్వగలిగితే నేను మహిమ దేహాన్ని సాధించుకుంటాననే గ్యారంటీ నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. రండి మనం మారు మనసు పొందుతాం. ఐ వాంట్ టు రిపెంట్. నేను సంపూర్ణుని, నేను ఎప్పుడు చెప్పలేదు నేను సంపూర్ణుని కాదు. ఐ వాంట్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్ను నేను పరీక్షించుకుంటాను, మారు మనసు పొందుతాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మారు మనసు పొందండి. యేసు రెండవ రాకడలో మహిమ శరీరం మీకు వస్తుందనే గ్యారంటీ పొందండి.
ముందు మనం పాపాన్ని ఇష్టపడడం లేదనే గ్యారంటీ దేవునికి ఇద్దాం. మనం రండి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ us to repent and confess our sins. మన పాపాలు ఒప్పుకుందాం. ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనము నడిచి వచ్చిన మన జీవిత యాత్రలో దేవునికి ఇష్టము కాని అడుగులు ఎన్ని వేశాము, దేవునికి ఇష్టము కాని మాటలు ఎన్ని మాట్లాడాము. ఆ విషయంలో పశ్చాత్తాపపడదాం, నిజముగా దుఃఖపడదాం. దేవునికి ఆయాసకరమైన సంగతులను చూచి మనలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన విషయాలు, అసహ్యమైన విషయాన్ని బట్టి మనం దుఃఖపడడం ద్వారా దేవునికి ఒక గ్యారంటీ ఇద్దాం. దేవా, నాకు పాపం అంటే ఇష్టం లేదయ్యా, నీకేదేది ఇష్టం లేదో అవన్నీ నాకు కూడా అసహ్యమే తండ్రి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఐ యామ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై క్యారెక్టర్ అండ్ మై నేచర్. నా స్వభావాన్ని బట్టి నేను బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ప్రార్థన చేయి. దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రార్థన చేయి. దేవునికి ఒక గ్యారంటీ ఇవ్వు. పాపం అంటే నీకు ఇష్టము లేదనే గ్యారంటీ ఇవ్వు. నీకైనా గ్యారంటీ ఇస్తాడు. పాపపు ఉనికి ఏమాత్రము లేని మహిమ శరీరం నీకు ఇచ్చి మహిమలోకానికి తీసుకెళ్తాననే గ్యారంటీ నీకు ఇస్తానైనా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, ఆత్మనేత్రాలు తెరుచుకుందాం, యేసు వైపు దృష్టి సాధిద్దాం. యేసయ్యా, నన్ను కడుగు, నన్ను క్షమించమని అడుగుతాం. ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, అనేక విషయాలు తప్పిపోయానయ్యా, నేను విచారపడుతున్నాను, నేను బాధపడుతున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరికీ ప్రార్థన కొరకు సమయం ఇస్తూ, యేసు రక్త ప్రోక్షణ ద్వారా స్నానము చేయడానికి అందరికీ సమయం ఇస్తూ, నేను కూడా మనుష్య మాత్రుడే గనుక నేను కూడా మారు మనసు పొందటానికి ప్రయత్నం చేస్తూ, ఇక కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.